హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. తెలుగు గ్రామర్ బిట్ నుండి అలంకారాలు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది నేను రాసుకున్న రన్నింగ్ నోట్స్ అండి. అలంకారాలు టాపిక్ నుండి మనకు ఖచ్చితంగా 1 బిట్ వస్తుంది. టెట్ పేపర్ 1, పేపర్ 2, డిఎస్సిలో కూడా ఒక బిట్ వస్తుంది. కాబట్టి అలంకారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. షార్ట్కట్లో చెప్తాను, ఫాస్ట్గా ఒకసారి వింటే అయిపోతుంది. ఇందులో ఉన్న ఎగ్జాంపుల్సే చాలాసార్లు టెట్ డిఎస్సిలో వచ్చాయి, అందుకే ఒక్కసారి వింటే సరిపోతుంది, మీకు గుర్తుండిపోతుంది. అలంకారంలో ఒక వాక్యాన్ని కానీ పద్యాన్ని కానీ అందం చేకూర్చే ప్రక్రియను అలంకారాలు అంటాం. ఈ అలంకారాలు 2 రకాలు. ఒకటి శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. శబ్దాలంకారం 6 ఉంటాయి, అర్థాలంకారాలు 9 ఉంటాయి. శబ్దాలంకారాలు ఏంటంటే వృత్యానుప్రాస అలంకారము, ఇక్కడ చేకానుప్రాస అలంకారము, నెక్స్ట్ లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, యమకము, ముక్త పదగ్రస్త, వీటిని శబ్దాలంకారాలు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము అంటే ఏంటో చూద్దాము. ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒకటి కన్నా ఎక్కువగానే అక్షరాలు మరలా ప్రయోగించుటకు వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒకటి కాదు అంతకన్నా ఎక్కువ అక్షరాలు మరలా ప్రయోగించుటను వాటిని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారము అంటాం. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ అక్షరాలు మరలా అన్నారు. అంటే ఇక్కడ చూడు, అడుగులు తడబడు నడుగిడు, డూ 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 అక్షరాలు మరలా వస్తున్నాయి, యూజ్ చేస్తున్నాం. అందుకే ఇది ఏంటి? వృత్యానుప్రాస. విష్ణు జిష్ణు సహిష్టు రోజిష్టు క్రిష్టు, ఇక్కడ స్టూ వచ్చింది. ఇలా చూడంగానే వెంటనే పట్టేయాలి వృత్యానుప్రాస అలంకారం. అత్తమ్మ కొత్త దుత్తలో రత్తమ్మకి పాలు తెచ్చింది, తా వచ్చింది కదా. ఇలా కాకి కోకిల కాదు కదా, కీ నాయనా నేను ఏమైనా అన్నానా, నీవు నన్ను ఏమైనా అన్నావా. ఇలా వెంటనే పదాలు మరలా ప్రయోగించడను ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారము అంటాం. లక్ష భక్ష్యాలు తినేవాడికి భక్ష్యం లక్ష్యమా, క్షాక్ష అని వచ్చింది. మరలా రాజు రివాజులు బూజులు పట్టగన్, జూ వచ్చింది. ఇక నెక్స్ట్ గడగడ వణుకుచు తడబడి జరిపెను, అడిగెదనని కడువడి జని, నడిగిన తన మడుగు నుడవగని నడయున్, ఇక్కడ నా నచ్చింది. ఇలా అక్షరాలు వెంటనే వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే చేకు అంటే జెండా. ఒక వాక్యం లేదా పద్యం నందు అర్థభేదంతో కూడిన పదాలు, జంట పదాలు వెంటనే ప్రయోగించుటను చేకానుప్రాస అలంకారం అంటారు. ఒక వాక్యం లేదా పద్యం నందు అర్థభేదంతో కూడిన జంట పదాలు, ఇక్కడ అర్థభేదం, ఇది ఇంపార్టెంట్. అర్థభేదంతో కూడిన జంట పదాలు వెంటనే ప్రయోగించుటను చేకానుప్రాస అలంకారం అంటారు. తమ్ముడికి చెప్పు తెగిపోకుండా నడుమని, ఇక్కడ చూడండి అర్థభేదంతో కూడిన జంట పదాలు వెంటనే వచ్చినాయి. చెప్పు తెగిపోతుందని అంటే చెప్పు అంటే మాట్లాడు, చెప్పు తెగిపోతుందని, కళ్ళకేసి ఇక్కడ అర్థభేదం ఉంది, వెంటనే వచ్చినాయి సేమ్ పదాలు. వీటిని ఏమంటారు? చేకానుప్రాస అలంకారం అంటారు. నీటిలో తేలుతుంది, నిప్పులో కాలుతుంది, సుందర దరహాసము దర, అరటి తొక్క రాదు, పాప సంహారుడు హరుడు, మనసు భద్రమాయే, నీకు 100 వందనాలు. అర్థభేదంతో కూడిన జంట పదాలు వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం. ఇది తాత్పర్య భేదం, వాక్యాను భేదం కలిగిన అలంకారం. ఇక్కడ తాత్పర్య భేదము, వాక్యాను భేదం కలిగిన అలంకారాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ జంట పదాలు అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. చేకానుప్రాస అలంకారమేమో అర్థభేదం ఉంటుంది, ఇందులో అర్థభేదం ఉండదు, ఓన్లీ తాత్పర్య భేదం ఉంటుంది, గుర్తుంచుకోండి. కమలాక్షి నర్చించు కరములు, అర్థభేదం లేదు, ఓన్లీ తాత్పర్య భేదం. కరములు ఇలా లాస్ట్ వస్తుంది లాటానుప్రాసల. చిత్తశుద్ధితో చేసే సేవ. నెక్స్ట్ పేపర్
శ్రీనాథుడి వర్ణించు జిహ్వ జిహ్వ, శేషసాయికి మొక్కు శిరము శిరము, పద్మనాభుని అర్చించు దేహము దేహము, తండ్రి హరిని జేరమనేడి తండ్రి తండ్రి. లాటానుప్రాసాలంకారానికి ఇలా లాస్ట్ వస్తాయి. అర్థానుప్రాసాలంకారం. అంతము అనగా చివర అనే అర్థము. పదాల చివర కానీ పాదాల చివర కానీ ఒకే ప్రాస అక్షరము ఉపయోగించుటను అంత్యానుప్రాసాలంకారం అంటారు. అంటే ఒక అక్షరం ఇలా లాస్ట్కి మనం ఏదైనా పాట పాడుతుంటే ఇట్లా లాస్ట్ అక్షరం సేమ్ ఉండేటట్టు చూస్తారు కదా, అలా కవితలు రాసిన అలా. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన గుడిసెను విసిరి పోతివా నడుం చుట్టక పోతివా. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, డబ్బున్న వాళ్ళకి 4 కాళ్ళు. ఇలా లూలు అట్లా లాస్ట్ అక్షరాలన్నీ సేమ్ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు. నగరం మోగిందా నయగరం దుమికిందా దాదా ఇలా ఇచ్చి ఇదే అలంకారం అని అడుగుతారు. అంటే అంత్యానుప్రాసాలంకారం. యమకం. అర్థభేదంతో కూడిన జంట పదాలు మరలా విరామంతో ప్రయోగించడాను యమక అంటారు. అంటే విరామంతో ప్రయోగించడం. అర్థభేదం ఉండి విరామం లేకుండా వస్తేనేమో చేకానుప్రాసం, విరామం ఉంటేమో యమకం. ఆ తోరణం శత్రువులతో రణానికి కారమైంది. ఇక్కడ తోరణం శత్రువులతో, ఇక్కడ మధ్యలో ఒక పదం వచ్చింది అంటే విరామం ఇచ్చి వాడు వచ్చింది కాబట్టి యమకం. నీ 100కు వందనాలు, మధ్యలో ఒక వర్డ్ వచ్చింది కాబట్టి యమకం. జంట పదాలు వచ్చినాయి కానీ మధ్యలో ఒక వర్డ్ వచ్చింది అలా. హారిక జోహారిక, మధ్యలో ఒక వర్డ్ వచ్చింది జంట పదాలకి, దాన్ని యమకం అంటాం. మానవ నీ ప్రయత్నం మానవ. ముక్తపద గ్రస్తం. ముక్తం అంటే విడిచిపెట్టు, గ్రస్తం అంటే గ్రహించుట. ఒక పాదం చివర విడిచిన పదాన్ని మరలా స్వీకరించి రెండో పాదాన్ని ప్రారంభించడను ముక్తపద గ్రస్త అంటారు. ఎగ్జాంపుల్: సుదతి నూతన మదనగ తురంగ పూర్ణమణి మాయ సదనమయ గజ రదనాగేంద్ర నిబకీర్తి రస నరసింహ. అంటే ఇక్కడ వర్డ్ విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయడం, ఇక్కడ వర్డ్ విడిచిపెట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం అట్లా అన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ ముక్తం అనగా విడిచిపెట్టడం, గ్రస్తం అంటే గ్రహించుట. గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట. ఇలా గట్టు ఇక్కడ విడిచిపెట్టాం, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాం. అదిగదిగో మేడ, మేడకున్నది గోడ, గోడ పక్కన నీడ, నీడలో పడే దూడ, దూడ వేసింది పేడ. ఇలా ఒకదాన్ని విడిచి అలా. కన్ను తెరిస్తే ఊయల, కన్ను మూస్తే మేయల. ఇలా లాలా అనేస్తే అంత్యానుప్రాసం. ఇది నా ఇంకో బుక్ అండి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా అందులో. యమకం. హారతికి ఇచ్చిర్రు. ఇక్కడ వర్డ్ 2 జంట పదాలకు మధ్య ఒక వర్డ్ వస్తే దాన్ని యమకం అంటారు కానీ చెప్పాను కదా. నెక్స్ట్ ముక్తపదగ్రస్తం అయిపోయింది. అంటే శబ్దాలంకారాలు 6 అయిపోయినాయి. ఇప్పుడు అర్థాలంకారాలు 9 ఉంటాయి. అవేంటో చూద్దాం. అర్థాలంకారాలు 9. ఒక వాక్యం లేదా పద్యం నందు అర్థంలో అందాన్ని ప్రదర్శించుటకు అర్థాంతరాలంకారం అంటారు. ఉపమాలంకారం అంటే ఇది కాళిదాసుకి ఇష్టమైన అలంకారము. దీని యందు ప్రధాన అంశం పోలిక. ఉపమేయ ఉపమానాలకు రమణీయమైన పోలిక చెబితే దాన్ని ఉపమాలంకారం అంటారు. ఆమె ముఖం చంద్రబింబము వలె అందంగా ఉంది. ఈ సెంటెన్స్లో ఆమె ముఖం అనేది ఉపమేయం, చంద్రబింబము వలె ఉపమానం, వలె అంటే ఉపవాచకం, అందంగా సమాన ధర్మం. ఇలా ఇక్కడ ఇంకో విధంగానైతే ఉపమేయం అంటే దేనిని పోల్చుతున్నామో అది, ఉపమానం దేనితో పోల్చుతున్నామో దానిని ఉపమానం అంటాం. ఉపమవాచకం ఉపమాన ఉపమేయాలకు సంబంధాన్ని కలగజేయబడేదే ఉపమవాచకం. ఉపమేయంకి ఎగ్జాంపుల్స్ వలెన్, ఓలెన్. ఈ వర్డ్స్ సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా అది ఉపమానాలంకారం అని పెట్టేయచ్చు. వలెన్, ఓలెన్, పోలెన్, రీతి, చందం, పగిది, విధం, భంగి, కరణి, సరణి, అట్లు, మాదిరి, కైవిడి. ఈ వర్డ్ సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా అది ఉపమేయ అలంకారము అని చెప్పవచ్చు.
సమాన ధర్మం అనుంది ఇక్కడ. ఉపమాన ఉపమేయాలలో ఉన్న సమాన ధర్మం పై 4 అంగాలు ఉన్నట్లయినా అది పూర్ణోపమానం అంటారు. ఇక్కడ నోట్ అని కూడా పెట్టాను. వలె ఓలే లాగా లా చందంబున కైవడి భంగి విధము రీతి మాదిరి చడుపున పోలిక అనే పదాలను ఉపమవాచకం అంటారు. రైతు ముని వలె, ఇక్కడ వలె ఉందా, వలె వచ్చింది కాబట్టి ఇది ఉపమాలంకారం. అజయ్ చొక్క తెల్లగా పువ్వు మళ్ళీ పువ్వులా ఉంది, లా ఉందా, ఇలా కోడ్స్ అన్నట్టు, అది ఉపమాలంకారం. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం. ఒక వాక్యంలో లేదా పద్యంలో అన్నట్లుగా, అనగా అనే పదాలు ఉన్నచో అది ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. దీనికి కోడు అన్నట్లుగా, అనగా అని కనిపిస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం. దీని అందు ప్రధాన అంశం ఊహ. ధర్మ సామాన్యమును బట్టి ఉపమేయము ఉపమానము ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు. ఆ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు ఉన్నవి. ఆ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లు కాబట్టి ఉత్ప్రేక్ష. మండే ఎండ నిప్పుల కొలిమిలా అన్నట్లు ఉంది, అన్నట్లు అని వచ్చింది కాబట్టి ఊహించి చెప్పినాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. అలా ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులు అన్నట్లు ఉన్నవి. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లు ఉందా అన్నట్లు ఉంది, అలా. నెక్స్ట్ రూపక అలంకారం. దీని యందు ప్రధాన అంశము అభేదం, ఆరోపణ, నిర్ధారణ. ఉపమేయ ఉపమానాలను అభేదం చెప్పుటకు రూపక అలంకారం అంటాము, అంటే ఆరోపించి చెప్పడాన్ని. లతలలనలు రాజుపై కుసుమాక్షలు చల్లిరి, అంటే ఆరోపించి చెప్పడాన్ని రూపం అలంకారం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులు వెలిగించాలి, విద్యార్థులు అజ్ఞాన అంధకారంలో చిక్కుకోకూడదు, బతుకు బాటలో గెలుపు ఓటములు సహజం, నవ్వుల నావలో తుల్లుతూ ప్రయాణం చేద్దాం, వానజాన చినుకు పువ్వులు చల్లిపోయింది, నగరాన్య హోరు నరుడి జీవన ఘోష. అంటే అభేదం ఉన్నట్టు చెప్పడాన్ని రూపకలంకారం అంటారు. మౌనిక పలుకులు తేనె పలుకులు, మా అన్న చేతి వంట నలభీమ పాకం, ప్రభుత్వ చేనేత కార్మికులపై దయావర్షం కురిపించాలు, ఇది రూపకలంకారం. నెక్స్ట్ స్వభోక్తి. జాతి గుణక్రియలో ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని స్వభోక్తి అలంకారం అంటారు. మేలు కొలుపు కోడి కూసెను, ఆ వనంలో ఉన్న జింకలు బిత్తిరి చూపులు చూస్తూ చెవులు నిక్కరించి పచ్చి మేయుచున్నాయి. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఆ వనంలో జింకలు బిత్తిరి చూపులు చూస్తూ చెవులు నిక్కురించి పచ్చిక మేయుచున్నాయి. అవును, రైటే, కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని స్వభోక్తి అలంకారం అంటారు. శివాజీ ఎర్రబడ్డ కనులతో అదిరిపడే పై పెదవితో హుంకారంబుతో కోపములు ప్రదర్శించెను. అలా ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని స్వభోక్తి అని అంటారు. నెక్స్ట్ అతిశయోక్తి. గోరంత విషయాన్ని కొండంత చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. హిమాలయ పర్వతాలు ఎత్తు ఆకాశాన్ని తాకుచున్నాయి అంటే ఆకాశాన్ని తాకుతున్నాయని ఎక్కువ చేసి చెప్పడం. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, సముద్రం అంత ఉంటుందా, చెరువు ఉండదు. అలా మా పొలంలో బంగారం పండింది, ఆ పర్వతంపై ఉన్న దేవదారు వృక్షంలో ఆకాశాన్ని తాకుచున్నాయి, చుక్కలు తల పువ్వుల్లాగా ఉన్నాయి. అలా ఉన్నది గోరంత దాన్ని కొండంత చేసి చెప్పడం. శ్లేషల అలంకారం. ఇది నానార్థాలు కలిగిన అలంకారం అంటారు. ఆమె లత పక్కన నిలబడింది. లత అంటే అమ్మాయి అవుతుంది, పేరు అవుతుంది, తీగ అవుతుంది, ముగ్గు అవుతుంది. అలా నానా అర్థాలను కలిగి ఉండేదాన్ని శ్లేషాలంకారం అంటారు. నువ్వెలా వచ్చేదవు, నువ్వు ఎలా వచ్చేదవు, నువ్వు ఎందుకు వచ్చావు, టూ మీనింగ్స్ ఉన్న వాటిని అలా అంటారు. మానవ జీవితం సుకుమారం అంటే మానవ జీవితం సుకుమారం, మానవులందరి జీవితం సుకుమారం. అలా టూ మీనింగ్స్ వచ్చేదాన్ని అలా అంటారు. ఇక్కడ ఇంకొకటి, రాజు పూవలయానందకారుడు అంటే రాజు అంటే ప్రభువు చంద్రుడు, పూవలయానంటే భూమి కలువ. అలా రెండు. జగత పీతర వందే పార్వతి పరమేశ్వరో, ఇలా చాలా మీనింగ్స్ ఉంటాయి అన్నట్టు. అలా మావిడాకులు ఇప్పించండి, మా విడాకులు మావిడాకులు అంటే మామిడాకులు, మామిడాకులు, విడాకులు రెండు మీనింగ్స్. వడికత్తి తీసుకురండి,
వడి యొక్క కత్తి పదునైన కత్తి. నెక్స్ట్ దృష్టాంతర అలంకారం. దీని అందు ప్రధాన అంశం బింబ ప్రతిబింబం. ఉపమేయ ఉపమాన వాక్యాలకు బింబ ప్రతిబంధం కల్పించి చెప్పుటను దృష్టాలంకారం అంటారు. దృష్టాంతాలంకారం ఎక్కువ యూజ్ చేసింది భాస్కర శతకంలో. ప్రతి పద్యంలో దృష్టాంతాలంకారం ఉంటుంది. ఓ రాజా నీవే కీర్తివంతుడు, చంద్రుడే కాంతివంతుడు. అంటే ఇందులో రాజా కీర్తివంతుడు, ఇది బింబం, చంద్రుడే కాంతివంతుడు ప్రతిబింబం. అలా అర్థాంతర న్యాస అలంకారం. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యాలతో కానీ విశేష వాక్యంను సామాన్య వాక్యంతో కానీ జతపరిచి చెప్పడాన్ని అర్థాంతర న్యాస అలంకారం అంటారు. ఎగ్జాంపుల్, ఆంజనేయులు సముద్రం దాటి లంకను చేరాడు, హనుమంతులకు సాధ్యం కానిది లేదు కదా. అంటే ఒక సామాన్య వాక్యము, ఇంకోటి విశేషణ వాక్యము, అలా రెండింటిని ఇట్లా సమకూర్చి చెప్పడాన్ని అర్థాంతర న్యాస అలంకారం అంటాము. గాంధీజీ భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చెను, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఇలా. నెక్స్ట్, శివాజీ కళ్యాణ దుర్గంను జయించెను, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ అలంకారాలన్నీ ఇట్లా షార్ట్కట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఉపమాన అలంకారం అంటే పోల్చి చెబితే దాన్ని ఉపమాన అలంకారం అంటారు. ఉత్ప్రేక్ష అలంకారం ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం. రూపక అలంకారం అభేదం చెబితే దాన్ని రూపక అలంకారం అంటారు. అతిశయోక్తి ఎక్కువ చేసి అంటే గోరంత దాన్ని కొండంత చెప్తే అతిశయోక్తి అలంకారం. స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లు చెప్తే స్వభావోక్తి. శ్లేషం అనేక నానార్థాలు వచ్చేటట్లు చెప్తే దాన్ని శ్లేషాలంకారం. అర్థాంతర న్యాస అలంకారం సమర్థించి చెప్తే దాన్ని అర్థాంతర న్యాస అలంకారం. దృష్టాంతం బింబ ప్రతిబింబం ఇలా చెప్తే దృష్టాంత అలంకారం. మనం నెక్స్ట్ టాపిక్